విషయం చెప్పండి. అప్పుడు ఒక చర్చ, ఇప్పుడు మీరు హిందుత్వ ఎజెండా మీది, రాహుల్ గాంధీ కులగణన ఎజెండా తీసుకున్నాడు. సో అవునన్నా కాదన్నా రిలీజియన్ పాలిటిక్స్ మీరు చేస్తుంటే కులాల పాలిటిక్స్ ఆయన తీసుకున్నారు. ఆయన ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు? మీ లైన్లోకి వచ్చి ఆయన కొట్లాడడం అన్నది అది ఇంపాసిబుల్. ఎందుకంటే మీది ఒక రకంగా ఒక పేటెంట్ లాగా, లేకపోతే దాంట్లో మీరు ఆరితేరిపోయారు. మీరు మిమ్మల్ని ఢీకొట్టడం అనేది కష్టం కాబట్టి ఆయన ఇంకొక లైన్ తీసుకున్నాడు. కులగణన అన్న అంశంలో ఎవరి జనాభా ఎంతుందో వాళ్ళ వాటా దక్కాలని ఆయన లైన్ తీసుకున్నాడు. సో కులగణన వర్సెస్ రిలీజియన్ పాలిటిక్స్. సో ఇందులో ఎవరిది అప్పర్ హ్యాండ్ అని మీరు అనుకుంటున్నారు? కులగణన అనేది మేము తప్పు పట్టలేదు. కులగణన పూర్తిగా వ్యతిరేకం కదా. కులగణన వల్ల ఏమైంది? జనగణనతో పాటు కులగణన కూడా చేయండి, 2025 కూడా అడుగుతున్నారు. చేస్తారా? ఒకటి, రాహుల్ గాంధీ గారు ఈరోజు విదేశీ శక్తుల చేతిలో పావైపోయింది. అలా మునితాత ఎట్లయితే దేశాన్ని విభజించిండు, ఇంకోసారి దేశాన్ని విభజించాలనుకుంటున్నాడు. ఓకే. ఎట్లయితే ఈరోజు బంగ్లాదేశ్లో ఒక హిందువుల మీద ఎట్లా దాడులు జరుగుతుందో, ఒక చిన్న అన్నా చెల్లెలు చిన్న స్టేట్మెంట్, అంటే జాతీయ స్థాయిలో 80% ఉన్న ఒక మెజారిటీ జాతి ఒక పక్క దేశంలో ఈ రకంగా అకృత్యాలు అత్యాచారాలకు పాలవుతుంటే ఒక ఎక్స్ వేదిక లేదు, ఏ వేదిక లేకుండా ఒక చిన్న ఖండించండి, సానుభూతి కూడా చూపించలేని మనుషులు వీళ్ళు. అదే పాలస్తీనాలో అయితేనేమో 100 మంది పోస్టులు పెడతాడు. కాబట్టి రాహుల్ గాంధీ గారు విదేశీ శక్తులు పావాయండి. కాబట్టి అతను ఎన్ని కులగణన ఏదైనా ప్రజలు కులగణన అంటే ఏదైనా ఒక డాటా, ఇంకా దానివల్ల ఏమవుతుందండి? మాకు మంచిది అది. ఏమైంది? ఒక డాటా ఉంటుంది. అంటే దేంట్లో వెనుకబాటు ఇప్పుడు బీసీ ఇప్పుడు ఒకటండి, ప్రజాధనం ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందే అన్ని చేసిన సమగ్ర సర్వే ఉంది కేసీఆర్ దగ్గర, తీసుకోవచ్చు కదా, ప్రభుత్వంతో చేసింది కదా. ఇదేందుకు ప్రజలు మభ్యపెట్టడానికి రాజకీయంగా? చెప్పండి. ఇప్పుడు సమగ్ర సర్వే చేసిండు ఒకరోజు మొత్తం రండ్రాబాబు మీరు ఆడకుండా చచ్చిపోయేటప్పుడు తెలంగాణ పరిగెత్తుకుంటూ వచ్చిండండి దేశంలో అన్ని చోట్లకి వెళ్ళి. ఆ సర్వే డాటా ఎక్కడ ఉంది? అది తీసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు దాంట్లో కులం ఉంది, దాంట్లో ఆదాయం ఉంది అని నేను దాని ప్రకారం మతాన్ని ముందు చూడాలా, కులాన్ని ముందు చూడాలా? దేశం ఉంటే రాష్ట్రం ఉంటుంది, మతం ఉంటే కులం ఉంటుంది. మీరు నిర్ణయించుకోండి, ప్రజలే నిర్ణయించుకోవాలి. భారతదేశం ఉంటేనే తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, హిందూ మతం ఉంటేనే కులం ఉంటుంది. కాబట్టి కులం ఉండి మతం ఎందుకు ఉండదు? కులము అన్నా కూడా మతం ఉండదు, ఎందుకు? మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, ఎందుకు ఉండదు? కులము ఉండదని, కులం గడప అంటున్నా, కులం గడప లోపలనే మనని కులాల వారిగా విభజించి దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. హిందూ జాతిని అడుగడుగున అవమానం పాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. కశ్మీర్ లాంటి చోట మన అడ్రస్ లేకుండా చేశారు. చాలా చోట్ల ఓటు సీట్ లాంటి హైదరాబాద్ పాత బస్తీలో కూడా మన కులాల పిచ్చి వాళ్ళనే ఈరోజు హిందువులు లేకుండా అయినాము. కులాలు ఉన్న గడప లోపల ఉంచుకొని బయటికి వెళ్తే అంతరం హిందువులు అని మేము అంటాం. కులాల చర్చ వస్తే బీజేపీ భయం అవుతుందా? ఏం కాదు, అంతే అంతే. ఇట్లా ఇళ్ళలాగా కుటుంబ పరిపాలన చేసుకుంటూ దేశాన్ని విభజించుకుంటా వక్ఫ్ బోర్డు చట్టాలు, పర్సనల్ ముస్లిం లాలు ఇట్లా పెట్టి దేశాన్ని సర్వనాశనం చేశారు కదా. హిందువుల భవిష్యత్తు చూడకుండా ఎక్కడెక్కడ బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో హిందువులను వదిలేశారు. లక్షలాది మంది శవాలను చేశారు. ఎమర్జెన్సీ పెట్టి మొత్తం దేశ ప్రజల స్వాతంత్రాన్ని తుంగలో దొక్కిండ్రు. ఎన్ని అగాయితేనండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వక్ఫ్ బోర్డు చట్టాలు అది ఏంటండి? ప్రపంచంలో చట్టాలు చేస్తారని భరిస్తారండి ఏ దేశమైనా? ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టేది అది చేసిన చట్టాలు. ఏదనుకుంటే అది అలా అవుతుందా? వస్తాయి. నినాక ఉన్న మల్కాజ్గిరిలో అయిపోతుందా? జైరాబాద్లో 15,000 ఎకరాలు పేద రైతులై వందలాది సంవత్సరాలు వాళ్ళది అయిపోతుందా? ఇదేం చట్టాలండి? కోర్టులకు భారత రాజ్యాంగానికి కూడా పర్మిషన్ ఇవ్వని వ్యక్తులు వీళ్ళు. భారత సుప్రీంకోర్టు కూడా పవర్స్ లేకుండా చేశారు. దీనికి పెద్ద కుట్ర ఉంది. సోనియా గాంధీ గారు ఏమేమి ఎవరెవరితో చేసి నిర్ణయం చేశారు దేశ విభజన విషయంలో, అది బాగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఆ వక్ఫ్ బోర్డు చట్టాలు సవరణ ఒకవైపు, చట్టం ఎట్లా చేసిన అంత దారుణమైన చట్టం. ఇవన్నీ భారతీయులు, ముస్లిమ్స్ ఎంతోమంది ఏడుస్తున్నారు. ముస్లిమ్స్ కూడా వక్ఫ్ బోర్డు చట్టాలు అడ్డుపెట్టి ముస్లింల ప్రాపర్టీస్ లాక్కుంటున్నారు. దేశంలో ఒక రాజ్యాంగం ఉందండి, రాజ్యాంగం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, వాటిలో మీద వేదిక న్యాయ వ్యవస్థ ఉంది. ఇవన్నీ దేనికి పర్మిషన్స్ లేవు. ఎట్లా చేస్తారండి దగ్గర? మీరు చదువుకున్న వాళ్ళు, జర్నలిజం ఉన్న వాళ్ళు, చట్టం అంత దారుణంగా ఎట్లా ప్రవర్తించడం? ఎన్ని కుట్రలు లేదు వెనకాల. సోనియా గాంధీని వాళ్ళని అడగాలి. అప్పుడు చైర్మన్